క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, మనము గత కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలకి ప్రభు రాసినటువంటి ఆ యొక్క లేఖలు అనండి, లేదా సందేశం అనండి, లేదా హెచ్చరికలు అనండి, వాటి గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇవాళ ఆ 7 సంఘాలలో ఆఖరి సంఘమైన లవోదికియా అనబడే సంఘం గురించి, ఆ సంఘానికి సంబంధించినటువంటి పరిస్థితుల గురించి ప్రభువు ఏం గమనించాడు, ప్రభువు వారిని ఏ రకంగా హెచ్చరిస్తున్నాడు, ఆ హెచ్చరికలు అనుసరిస్తే వారికి ఏ విధమైన దీవెనలు కృపలు ఇవ్వబోతున్నాడు అనే అంశాలను మనము ఇవాళ ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఈ అంశాలంటే, మనము మొదట్లోనే చెప్పుకున్నట్టుగా ఇవన్నీ ఈ సంఘాలని, ఈ 7 సంఘాలన్నీ కూడా ఈ ప్రస్తుత దినాల్లో, ప్రస్తుత రోజుల్లో ఉన్న ప్రపంచంలోని అనేక సంఘాలలో ఉన్నటువంటి మనుషుల వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా ఉన్నాయి. ఈ 7 సంఘాలకు మించినటువంటి ప్రవర్తన కలిగిన సంఘాలు మనకి ఈ భూప్రపంచంలో ఉండవు. ఎందుకని దేవుడు వాక్యము అన్ని కోణాలలో వారు ఆలోచించి, అన్ని పరిస్థితుల్ని వారు గమనించి ఈ రీతిగా ఈ యొక్క లేఖలు రాయటం జరిగింది. కాబట్టి ఇవన్నీ మన జీవితాలకు ప్రతిబింబాలు. ఏ సంఘంలో మనం ఉన్నాము, ఆ సంఘంలో ఏ రకమైన మనిషిగా మనం ఉన్నాము, సంఘాన్ని ప్రోత్సహించే వాళ్ళగా పవిత్రంగా ఉన్నామా, లేకపోతే సంఘంలో ఈ గొర్రెల తోలు కప్పుకొని తోడేళ్ళలాగా చేరామా, లేకపోతే ఇంకొక రకంగా సంఘాన్ని తప్పుదారి పట్టించి ప్రసంగికులుగా మారామా, లేకపోతే సంఘాన్ని చీల్చి భ్రష్టు పట్టించడానికి మనము దోహదపడుతున్నామా, ఇవన్నీ మనకి 7 సంఘాల్లో కనపడతాయి. కాబట్టి ఇక్కడ మనం ఉన్నాము, వాటిని గమనించుకొని దేవుని యొక్క హెచ్చరికలను మనం స్వీకరించడం కోసమే ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు మనము ఈ ధ్యానించుకోవటం అంటే, ఒకటే, మనము విశ్వాసులము, దేవుని రక్షకుడిగా అంగీకరించినటువంటి వాళ్ళము. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన ప్రాయశ్చిత్తంగా మన అందరి పాపముల కొరకు కలువరి శిలువలో మరణించాడని నమ్ముతున్నాము. ఆయన మరణం ద్వారా మనకి నిత్య జీవం లభించిందని నమ్ముతున్నాము. ఆ నిత్య జీవం పొందడానికి మార్గం ఏంటి? మనల్ని సరి చేసుకొని, మన జీవితాల్లో మన శరీర పాపాల నుంచి, ఆత్మీయ దోషాల నుంచి మనం రెక్టిఫై చేసుకొని కరెక్ట్ చేసుకోవడానికి, దానిలో భాగమే ఈ యొక్క వాక్య ధ్యానాలు. ఇప్పుడు లవోదికీయ సంఘము గురించి మనము ఈ సాయంత్రం వేళ మనము చూద్దాం. మొట్టమొదటిగా ఈ లవోదికీయ సంఘము సంబంధించినటువంటి విశేషాలు ఎక్కడున్నాయంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. ఈ 15-16 వచనాలు చదువుకోబోయే ముందు మనం యథావిధిగా ప్రభువు నామానికి ఉన్న విశేషణాలు, ఆయన యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేసేటటువంటి ఈ యొక్క మొదటి వాక్యము 14వ వాక్యాన్ని చూద్దాం. ఆమేనను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇది ప్రభువుకి సంబంధించినటువంటి గొప్ప విశిష్టతని, ఆయన యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే మాటలు. వీటి గురించి నెక్స్ట్ వాక్య ధ్యానంలో నేను ప్రత్యేకంగా దాని గురించి చెప్తాను. ఇప్పుడు మనము 15వ వచనం నుంచి చదువుకుంటే, ప్రభు అయినటువంటి దేవుడు తన ప్రవక్త అయిన యోహోను ద్వారా రాయించిన మాటలు ఏంటంటే, ఓ లవోదికీయ సంఘమా. ఈ లవోదికీయ అనేది, నేను ఇప్పుడు మనము ఈ సంఘాల గురించి చెప్పుకుంటుంటే వ్యక్తిగతమైనది కాదండి. ఇదొక సమూహము, ఇదొక సమాజము, ఇది దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక విశ్వాసుల సమూహమే అనుకుందాం. అయితే ఈ విశ్వాసుల సమూహాలు ఎలా ఉన్నాయి అనేది మన ధ్యానాంశము. కాబట్టి లవోదికీయ సంఘాన్ని ఏమంటున్నాడో చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదను. ఎవ్రీథింగ్, ప్రతిదీ దేవునికి తెలుసు. కాబట్టి నీ క్రియలను నేను ఎరుగుదను. అయితే చూడండి ఎంతగా చెప్తున్నాడు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.
నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమివేయ ఉద్దేశించుచున్నాను. వాట్ ఏ సివియర్ వర్డ్. ఇంతవరకు 6 సంఘాల్లో ఎక్కడ కూడా ఇంత కఠినమైన మాట ఉమ్మివేస్తున్నాను అంటున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు త్రో ఇట్, ఐఎమ్ గోయింగ్ టు, నేను నా నోటిలో నుంచి నిన్ను ఉమ్మివేయ సిద్ధపడుతున్నాను. అంటే ఎంత భయంకరమైనటువంటి స్టేజ్లో ఈ యొక్క లవోదికీయ సంఘం ఉంది. అంటే ఎంత భ్రష్టత్వము ఆ యొక్క సమాజంలో ఉంది, ఆ మందిరంలో ఉంది. విశ్వాసులు అని చెప్పుకుంటూ చేరినటువంటి ఆ యొక్క గుంపు ఎంతగా పతనం అయిపోయారో, ఎంతగా భ్రష్టులు అయిపోయారో దేవుని యొక్క ఈ హెచ్చరికలు మనం చూస్తున్నాం. ఏం చెప్తున్నాడు? ఒకవేళ నీవు నన్ను విశ్వసించి నా మార్గంలో నడవటానికి నీకు ఇష్టం లేదనుకో, వెళ్ళిపో, మందిరం నుంచి వెళ్ళిపో. లేదు ఉండాలనుకున్నావు అనుకో, నీతిగా నా వాక్యానుసారంగా ఉండు. అదే చెప్తున్నాడు. ఉంటే నువ్వు చల్లగానైనా ఉండు. నీవు లోకరీతిగా బ్రతకాలనుకున్నావు, ఆత్మను చంపుకొని జీవము లేని శవంలాగా చల్లగా ఉండాలనుకున్నావు, గో అవుట్, బయటికి వెళ్ళిపో. లేదు జీవము కలిగి సత్యవాక్యాన్ని అనుసరించి జీవించాలనుకున్నావు అనుకో, వెచ్చగా. జీవం ఉంటే శరీరంలో ఏముంటుంది? వేడి ఉంటుంది. చనిపోతే చల్లదనం ఉంటుంది. కాబట్టి నువ్వు బ్రతికితే సంఘంలో బ్రతుకు. లేదు నేను చచ్చిపోయిన లోకరీతిగా నేను బ్రతుకుతాను, నేను ఆత్మలో చంపుకుంటాను అని నువ్వు అనుకుంటే బయటికి వెళ్ళిపో. చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండు. కానీ నువ్వు అలా ఉండక ఎలా ఉన్నావంటే నులివెచ్చగా ఉన్నావు. గుళ్ళో ఉన్నప్పుడేమో దేవుడు అంటున్నావు, బయటికి వెళ్ళామో చేయాల్సిన పనులని చేస్తున్నావు. అంటే నీకు ఒక నిబద్ధత లేదు, అటు ఉండట్లేదు ఇటు ఉండట్లేదు, దేనికి కాకుండా పోతున్నావు. అది దేవుని యొక్క హెచ్చరిక స్పష్టంగా ఉంది. నువ్వు స్వీకరించకపో. స్వీకరిస్తే బాగుపడతావు, స్వీకరించకపోతే నశించిపోతావు. ఈ హెచ్చరిక ఎవరు చేయగలరు? కన్న తల్లిదండ్రులు చేయగలరు. నిన్ను నన్ను కన్న తండ్రి కాబట్టి ఆయన హెచ్చరిస్తున్నాడు. మనం కూడా మన ఇళ్లలో చూస్తూ ఉంటాం. ఊరు వాళ్ళందరూ పనిమాల వాళ్ళు అంటారు బిడ్డని, కానీ తల్లి అనదు. ఆ తల్లి తండ్రి అంటారు. అప్పుడు ఏనాన్నా నువ్వు అందరు నన్ను ఎట్ట తిడతంటే నువ్వేమనవు ఏంటి అని తండ్రిని అడిగినా, ఏమనవు ఏందమ్మా అని తల్లిని అన్నా, అందరూ తిట్టినట్టు నేను తిడితే ఎట్రా, నువ్వు ఎదవని నాకు తెలుసు, కానీ తల్లిని కదా నిన్ను కడుపులో పెట్టుకొని దాచుకోవాలి. తండ్రిని కదా, నీ పరువు పోతే నా పరువు పోయినట్టే కదా, అందుకని మేము కట్టు. కానీ అదే రీతిగా ఇక్కడ ప్రభు అయినటువంటి నీ తండ్రి నా తండ్రి అయినటువంటి యేసయ్య ఏం చెప్తున్నాడు? లవోదికీయలో ఉన్నటువంటి భ్రష్ట సంఘానికి విశ్వాసుల పేరుతో నులివెచ్చని స్థితిలో అటు ఇటు కాకుండా బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క సమాజానికి ఏం చెప్తున్నాడంటే ఇదే హెచ్చరిక. నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చగా ఉన్నావు గనక అలాంటి స్థితిలో ఉంటే నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా ఉమ్మివేయ పరిస్థితిలో నువ్వు గనక నేను గనక ఉంటే ఇంతకంటే భయంకరమైన శాపము మనకి ఇంకేదీ లేదు. ఎందుకని అంత కృప కలిగిన తండ్రి, అంత ప్రేమ కలిగిన యేసయ్య నీ కోసం నా కోసం కల్వరి శిలువలో చనిపోయిన యేసయ్యే నిన్ను ఉమ్మివేయబోతున్నాడంటే ఇంకా ఆ ప్రేమను కూడా నువ్వు సంపాదించుకోలేక దక్కించుకోలేక నాశనం అయిపోయే స్థితికి వస్తే నిన్ను ఎవరు కాపాడగలరు? ప్రభువుకి కోపం వచ్చి నిన్ను ఉమ్మివేయాలనుకున్నప్పుడు ఇక నిన్ను రక్షించేవాడెవరు? నువ్వు ఎలా కాపాడబడతావు? ఒకసారి ఆలోచించు. నాశనానికి నీవు సంపూర్ణంగా నెట్టివేయబడుతున్నావు. అలాంటి పరిస్థితి నుంచి నువ్వు రక్షించుకోమని దేవుడు మనకిస్తున్న ఆఖరి అవకాశం. అలాంటి అల్ప విశ్వాసులు, అలాంటి నామకార్థపు క్రైస్తవులు, అలాంటి వేషధారులు మనలో ఉంటే మనలో మనం సరి చేసుకున్నాం. దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్. ఇదే మన ఆఖరి అవకాశం. లోకం చూస్తున్నాం, భయంకరమైన పరిస్థితులు నడుముంది. రెండోది, దేవుని రాకడ ఆలస్యం అవుతుందా తొందరగా వస్తుందా పక్కన పెట్టండి. మనకు మరణం అనివార్యం కదా, మరణం తప్పదు కదా. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చచ్చిపోతాం కదా. వయసుతో నిమిత్తం లేదు కదా చావుకి. కాబట్టి ఎప్పుడు చస్తామో ఎలా చస్తామో తెలియదు. కానీ చనిపోయేటప్పటికి, చనిపోయే సమయానికి నీవు పరిశుద్ధంగా నీ ఆత్మను కాపాడుకోగలిగితే, నీ హృదయాన్ని నువ్వు పవిత్రంగా ఉంచుకోగలిగితే నీవు రక్షింపబడతావు కదా.
ఏ వయసులో చనిపోయినా, ఎలా చనిపోయినా దేవుని కృపకు పాత్రలు అవుతాం. కాబట్టి ఈ యొక్క హెచ్చరికను మనము గమనిద్దాం. కాబట్టి నిన్ను నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని చెప్పేసి ఎందుకు నేను ఈ పని చేయాలనుకుంటున్నానో తెలుసా? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవును, గుడ్డివాడవను, దిగంబరుడవై ఉన్నావని. ఇది నా క్యారెక్టర్. దేవుడు నన్ను గమనించిన పరిస్థితి ఏంటంటే, ఇదిగో ఈ లక్షణాలతో నేనున్నాను. ఆ సంఘం ఉంది, నేనంటే ఆ సంఘం, లవోదికి ఆ సంఘం, ఆ సమూహం, ఆ విశ్వాసులుగా చెప్పుకుంటున్న ఆ సమూహం, యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి ఆ సంఘంలో ఉన్న ప్రజలు, ఆ విశ్వాసులు ఎలా ఉన్నారంట? దౌర్భాగ్యుల్లాగా ఉన్నారంట, దిక్కుమాలిన వాళ్ళలాగా ఉన్నారంట, దరిద్రుడుగా ఉన్నారంట, గుడ్డి వాళ్ళగా ఉన్నారంట, దిగంబరుడు అంటే దిగంబరుడు అంటే సిగ్గు శరము అంటే ఏమి నైతిక విలువలు లేకుండా, అలాగే గుడ్డివాడంటే మంచి చెడు విశేషణ ఏమి తెలియకుండా మూర్ఖంగా, అలాగే దౌర్భాగ్యుడు అంటే నువ్వేం చేస్తున్నావు, నేను చేసేది మంచి చెడు అనే విశిక్షణ లేకుండా, అలాగే దిక్కుమాలిన వాడు అంటే ఎంతకైనా దిగజారిపోయేటటువంటి మనస్తత్వం. వీటన్నిటిని బట్టి నువ్వు దరిద్రుడు అయ్యావు. ఈ యొక్క దుర్లక్షణాలను బట్టి దరిద్రుడు అయ్యావు. చూడండి, మోసం చేసేవాడు ఇది ఒక తాత్కాలికంగా కొంతకాలం సుఖపడవచ్చేమో కానీ దీర్ఘకాలంలో వాడు నాశనం అవుతాడు. ఆ డబ్బులు అక్రమంగా సంపాదించిన ఆ డబ్బు ఆ పిల్లల జీవితాలని నాశనం చేస్తుంది. మనం అనేక మందిని చూస్తున్నాము. పెద్ద పెద్ద చాలా కోటీసులు అని చెప్పుకునే వాళ్ళ బిడ్డలు ఎలా మరణిస్తున్నారు, అకాల మరణానికి కారణమవుతున్నారు, భ్రష్టులు అయిపోతున్నారు. కారణం ఏంటంటే నీతివంతమైనటువంటి జీవితము తల్లిదండ్రుల నుంచి రాలేదు, వారి సంపాదన నుంచి రాలేదు, వారి ఆత్మీయటువంటి జీవించిన విధానం, ఆత్మీయంగా జీవించిన విధానం, ఇవన్నీ బిడ్డలకి అవి శాపంగా మారుతున్నాయి. ప్రియమైన వాళ్ళారా గమనించండి, నీవు ఎలాంటి వాడివి? దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, గుడ్డివాడివి, దిగంబరుడివి. ఇవన్నీ నీలో ఉన్న దుర్లక్షణాలు. అయినప్పటికీ ఇవన్నీ నీకు ఉన్నాయి. కానీ నువ్వేమనుకుంటున్నావు తెలుసా? నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిస్తున్నావు. నీ పరిస్థితి ఇది. ఎందుకని? నాకు తెలుసు. దేవుడిగా, నీ తండ్రిగా, నీ రక్షకుడిగా నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. బట్ నువ్వేమని ఇక్కడ వేషధారాలతో జీవిస్తున్నావో తెలుసా? ఎలా బ్రతుకుతున్నావో తెలుసా? నేను ధనవంతుణ్ణి, చాలా సంపాదించుకున్నాను, నాకేమి కొదవ లేదని చెప్పుకుంటున్నావు. కానీ నీవు ధన వృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లుగా నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. ఏమి లేదు, నీ ధనము నిన్ను బాగు చేయదు. నీకేం కావాలి? నీతి వస్త్రాలు. తెల్లని వస్త్రాలంటే నీతి వస్త్రాలు కావాలి. అలాగే గుడ్డివాడిగా మారావు కాబట్టి నీ కన్ను దృష్టికి, నీ కళ్ళకి స్పష్టంగా ఏది సత్యము, ఏది నీతివంతమైనదని తెలుసుకొని తద్వారా నీవు నీతివంతంగా జీవించడానికి కావలసిన కాటుకను, నీ కంటి చూపుకి మెరుగుపరచడానికి అవసరమైన కాటుకను నేను ఇస్తాను, దాన్ని కొనుక్కోమంటున్నాడు. మనము తర్వాత 19వ వచనం చూస్తే, ఎందుకు ఇంత పతనమైన నిన్ను కూడా దేవుడు ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు, క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, నీకు నీతి వస్త్రం ఇస్తాను, నీ కంటి చూపును బాగు చేసి నీ యొక్క దౌర్బల్యాన్ని నేను సరిచేస్తానని అంటున్నాడంటే 19వ వచనంలో చెప్తున్నాడు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. ప్రేమితల్లా, అక్కడే మనకు రక్షణ ఉంది. ఎందుకు క్రైస్తవ మతం ప్రపంచవ్యాప్తంగా ఉంది అంటే, ఇదిగో నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుతున్నాను. ఎందుకు ఈ గద్దించడం అనేది ఎందుకు? నిన్ను సరి చేయటానికి కదా, నన్ను సరి చేయటానికి కదా, దారి తప్పిన మనల్ని సరైన దారిలో నడపడానికి కదా. నీ తల్లి నిన్ను చిన్నప్పుడు కొట్టిందంటే నిన్ను దారి సరి చేయడానికి, నీ తండ్రి మందలించాడంటే నీ దారి సరి చేయటానికి కదా. పక్కింటిలో ఏదైనా వస్తువు చేసినప్పుడు
నీ తల్లి తప్పు నాన్న పక్కింట్లో వాళ్ళకి తేడం తప్పని నేను కొడితే మందలిస్తే నువ్వు ఆ తప్పుని సరిదిద్దుకుంటావు. ఇక నువ్వు అలాంటి దొంగతనం మళ్ళీ ఎప్పుడు చేయి. అది ఎందుకని? బాల్యంలోనే తొలి దశలోనే నీ తల్లి నిన్ను మందలించింది కాబట్టి నీ జీవితంలో దొంగతనానికి అవకాశం లేకుండా పోయింది. అలాగే అబద్ధాలాడే స్థితి నుంచి, లేకపోతే మోసం చేసే మనస్తత్వం నుంచి నీ తండ్రి నిన్ను చిన్నప్పుడే హెచ్చరికలు చేసి మందలించాడు అనుకో, నీవు ఆ తప్పు దారిని పోవు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవరు బిడ్డలు శిక్షించేది ఎవరు, బిడ్డలు గద్దించేది ఎవరు అంటే ప్రేమ కలిగిన వాడు. ఇవాళ బిడ్డలు పతనం అవడానికి కారణం ఎవరు? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కదా. పరోక్షంగా తల్లిదండ్రుల యొక్క అతి ప్రేమే కదా. బిడ్డలు తక్కువైపోవటం, ఒకళ్ళు ఇద్దరు అవ్వటము, వాళ్ళని గారాబం చేయటం, ఆ గారాబంలో ఆ బిడ్డల యొక్క బిహేవియర్ను మందలించకపోవటం, వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు ఏమైనా చేసుకుంటారేమో, లేకపోతే ఇల్లు వదిలిపెట్టిపోతారేమో, సూసైడ్ చేసుకుంటారేమో, ఇలాంటి భయాలతో బిడ్డలు ఎంత భ్రష్టులైనప్పటికీ భరించి కళ్ళ ముందు వాళ్ళ యొక్క జీవితాన్ని మన చేతులారా నాశనం చేస్తున్నాం. చేతులారా మన బిడ్డల జీవితాలని నాశనం చేయదు. ఎందుకని? గద్దింపు లేదు. తల్లిదండ్రులుగా, బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా మనము మన బిడ్డల్ని గద్దించలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ అలా కాదు. ప్రభు ఏమన్నాడు? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. సో దిస్ ఈజ్ ద ఛాన్స్ టు యూ. ఎవరైతే దేవుని మార్గాన్ని విడిచి ఇష్టానుసారమైన భ్రష్ట జీవితాన్ని జీవిస్తూ ఇంకా కూడా ప్రభువుని వేధిస్తూ ఆయన విసిగిస్తూ ఆయన నామానికి అవమానకరంగా ప్రవర్తిస్తున్నటువంటి లవోదికే సంఘముల ప్రజలారా, అలాంటి నామకార్థపు విశ్వాసులారా, వేషధారంలో ఉన్నటువంటి ఈ యొక్క భ్రష్టత్వంలో జీవిస్తున్నటువంటి క్రైస్తవులారా, ఇప్పటికైనా మీరు ప్రభు గద్దింపుని స్వీకరించండి. నీవు ఆసక్తి కలిగి ఇప్పటికైనా నా హెచ్చరికను, దేవుని యొక్క హెచ్చరికను గమనించి మారు మనసు పొందు. స్టిల్ ఐఎమ్ గివింగ్ ఛాన్స్ టు యూ. రిపెంట్ యువర్ సెల్ఫ్. పశ్చాత్తాపడు. నా పాదాలు, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మారు మనసు, ప్రభువా నా పాత జీవితాల నుంచి, పాప జీవితాల నుంచి నాకు విడుదల దయచేయని మారు మనసు పొందు. ఇదిగో నువ్వు అలా మారు మనసు పొందితే ఇంత పనికి మాలిన వాడినైనా, నన్నైనా, నిన్నైనా ఏమంటున్నాడు? ఇదిగో నేను తలుపు నొద్ద ఉండి నిలుచుండి తట్టుచున్నాను. ఐఆమ్ హియర్. నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడ? నీ ఇంటి తలుపు పక్కనే ఉన్నాను. మీ ఇంటి పక్కనే నేను ఉన్నాను. నువ్వెప్పుడు తలుపు తీస్తావా? నేను నీ ఇంట్లోకి వస్తానని. తలుపు అంటే హృదయం తలుపు. కాబట్టి నీ హృదయంలో నాకు చోటిస్తే నేను నీ పక్కనే ఉన్నాను, తలుపు దగ్గర, ద్వారం దగ్గరే ఉన్నాను అని అంటున్నాడు. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో, నువ్వు నాతో కూడా అతడును భోజనం చేయదుము. వాట్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. ఎంత గొప్ప భాగ్యము, ఎంత అవకాశము. నీవు కనుక ఇంత భ్రష్టత్వంలో ఉండి కూడా నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ఆయనకి, ప్రభా ఇదిగో నా హృదయం నీ కోసం తీశాను, నా పాప హృదయంలో చేరిన ఆయన మీ పరిశుద్ధ రక్తం ద్వారా పాపమును కడిగి వేసి నా హృదయంలోనికి రాతండి, నా ఇంట్లోనికి రాతండి అని నువ్వు పిలిస్తేనట నీ తలుపు పక్కనే ఉన్నాడట. ఆయన వస్తాడట. వచ్చి ఊరుకోడు. తండ్రిని ఊరుకోడు. నువ్వు పరగడుపున ఉన్నా, లేకపోతే నువ్వు దిగులుతో ఉన్నా, నువ్వు బాధతో ఉన్నా, నువ్వు అనారోగ్యంతో ఉన్నా, నీకు కష్టాల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, సమస్యలతో ఉన్నా, నిన్ను ప్రేమించే తండ్రి నీ హృదయంలో ప్రవేశించినాక, నువ్వు ప్రవేశించడానికి ఆ తండ్రికి అవకాశం ఇచ్చినాక ఆయన ఊరుకుంటాడా? నీకు కావలసిన సమస్తాన్ని ఆయన సమకూరుస్తాడు. ఇదిగో నీకు గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఏమన్నాడు? అతని యొద్దకు వచ్చి అతనితో నువ్వు నాతో కూడా అతడను భోజనం చేయదువు. కలిసి భోజనం, ప్రేమ విందు, తండ్రితో కలిసి ప్రేమ విందు. ఎంత గొప్ప భాగ్యం! సాధ్యమేనా? ఇలాగే పాప జీవితం జీవిస్తూ భ్రష్ట జీవితం జీవిస్తే ఆ మహోన్నతమైనటువంటి తండ్రితో కూర్చొని కలిసి భోంచేసే భాగ్యము సాధ్యమేనా? మరి ఎలా సాధ్యమైంది? విశ్వాసము రక్షణ ద్వారా, పాప ఒప్పుకోవడం ద్వారా. చేద్దాం, అవన్నీ చేద్దాం, ఆ మూడు చేద్దాం. పాపాన్ని ఒప్పుకుందాం, విశ్వాసంతో దేవుని ప్రార్థించి ఆయన యొక్క కృపకు పాత్రలు అవుదాం. కాబట్టి ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతడితో నువ్వు నాతో కూడా అతడును భోజనం చేయదుము. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండా ఇచ్చేదను. ఇది ఇది ఇది
క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ నిరీక్షణ, ప్రభువు నీకు నాకు ఇవ్వబోతున్నటువంటి గొప్ప వరము తలాంతు ఏంటి? ఏ రకంగా అయితే తండ్రి పక్కన ఆ యొక్క సింహాసనం మీద మన తండ్రి అయినటువంటి యేసు ప్రభు వారు తన కుడి పార్శ్వమున కూర్చున్నారు, అలాగే మన ప్రభువు నువ్వు నేను రక్షింపబడి ఆయన కృపకు పాత్రలమై ఆయన రాకడకు మన హృదయాన్ని తెరిచి మన హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తే భోజనం చేయటమే కాదండి, పరలోకములో మనం భోజనం చేయటం, ఆయనతో కలిసి భోజనం చేయటమే కాదండి, ఇంకేమీ పోతున్నాడు మనకి తెలుసా? నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండని ఇచ్చిదను. స్తోత్రం, స్తోత్రం, యేసయ్య స్తోత్రం. ఎంత గొప్ప స్థితి. నీవు కలలో కాదు, ఇక ఎక్కడ నువ్వు ఊహించడానికి కానీ దేనికి కానీ ఆస్కారం లేని అత్యున్నతమైనటువంటి పురస్కారము దేవుడు ప్రభువు నీతో అంటున్నాడు, జయించువాని నాతో కూడా. ఏమి జయించాలి? లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, శోధనలు జయించాలి, శరీరాన్ని జయించాలి. వీటన్నిటిని జయించిన వానికి ఏమంటున్నాడు? నాతో కూడా నా సింహాసనమున కూర్చుండని ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట ఇది. ప్రియులారా గమనించండి, దేవుడు ఇస్తున్న గొప్ప మనకి ఈ యొక్క భాగ్యాన్ని, దీనిని మనము విడిచిపెట్టుకోకూడదు, దౌర్భాగ్యులుగా బ్రతకూడదు, భ్రష్ట జీవితానికి బానిసలమై అశాశ్వతమైన తాత్కాలికమైనటువంటి ఈ శరీర కోరికలకు, వాంఛలకు, ఈ పరిస్థితులకు లోనయ్యి బలహీనులమై ఈ సెల్ ఫోను, ఈ ఫోనోగ్రాఫ్స్ మొదలైన వీటన్నిటిని బట్టి భ్రష్టులు కాకుండా వీటన్నిటిని జయించుదాం. యేసు ప్రభువు నామమున సకల విధములైనటువంటి అన్ని దుర్లక్షణాల నుంచి, దుష్టత్వం నుంచి మనము విడుదల పొందుదాము. ప్రభు కృపకు పాత్రలు అవుదాం. ఇదిగో ఆయనతో పాటు కలిసి భోంచేసే భాగ్యం మనకి ఇస్తున్నాడు. నిన్ను నన్ను రక్షించడానికి మన తలుపు ఎదుటే పక్కనే నిలబడి ఉన్న ఆ ప్రభువును మనం ఆహ్వానించుకుందాం. ఆయనతో కలిసి భోంచేసే మహాకృపను పొందుదాం. ఆయనతో కలిసి ఆయన సింహాసనంలో కూర్చుండి అత్యున్నతమైనటువంటి భాగ్యాన్ని పొందుదాం. అట్టి భాగ్యాన్ని పొందటానికి కావలసినటువంటి శారీరకపరమైన, ఆత్మీయపరమైన బలహీనత నుంచి విడుదల పొందడానికి ఇప్పుడే దేవుని పాదాల చెంతకు చేరి ప్రార్థిద్దాం. లవోదికీయ సంఘానికి ఇచ్చినట్లుగానే ఇది మనందరికీ ఇస్తున్నటువంటి గొప్ప ఆఫర్గా నాయన అవకాశంగా భావించి మనందరము దేవుని సన్నిధిలో ప్రార్థించి రక్షణ పొందుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన దేవాది దేవుడువైన నా తండ్రి, ఎంత ప్రేమ కలిగిన తండ్రివి నాయన, ఎంత కృప కలిగిన తండ్రివి నాయన, అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని నాయన మేము భ్రష్టులు అని తెలిసి కూడా నాయన మమ్మల్ని క్షమించటానికి, మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని నాయన మీ సన్నిధికి నడిపించుకోవడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ నాయన ఈ కృపను బట్టి, ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రం. నా తండ్రి, మీ ఎవరము కూడా నాయన ఈ భాగ్యాన్ని చేజార్చుకోకుండా నాయన మీ సన్నిధికి మారు మనసు పొంది నాయన పాప క్షమాపణ పొంది మీ కృపకు పాత్రలమైన బిడ్డలుగా ఇదిగో నాయన మీరు ఇవ్వబోయేటటువంటి ఆ పరలోక రాజ్యములు విందు భోజనములు పరివారం ఒకటి, అలాగే నాయన నీ సింహాసనంలో మాకు ఇవ్వబోయే ఆ యొక్క ఆసనాన్ని నాయన మీ సన్నిధిలో నాయన మీ ప్రక్కన కూర్చుకునే ఆ మహాకృపను, భాగ్యమును మాకు ఇస్తున్న మీ ప్రేమను బట్టి స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ అటు భాగ్యాన్ని మేము కోరుకోకుండా మీ యొక్క సన్నిధి, మీ కృప మాకు తోడుగా ఉంచి సాతాను బంధనాల నుంచి విడుదల దయచేసి మీ సన్నిధికి మమ్మల్ని నడిపించుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.